నిన్నంతా కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడని ప్రముఖంగా వార్తలొచ్చాయి. బట్ ఆ తర్వాత పోలీసులు క్లారిటీ ఇచ్చారు. వల్లభనేని వంశీని మేము అరెస్ట్ చేయలేదు, వెతుకుతున్నాం అన్నారు. ఇది కొద్దిగా విచిత్రంగా ఉంది. ఎందుకంటే వల్లభనేని వంశీని హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తుంటే గన్నవరంలో తన ఇంటికి సమీపంలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు. మామూలుగా మనకు తెలుసు, ఏ ప్రభుత్వం అయినా ప్రత్యర్థులను అరెస్ట్ చేయాలంటే ఫ్రైడేనే చేస్తాయి. ఎందుకంటే తర్వాత సాటర్డే సండే వీకెండ్ కాబట్టి కోర్టుకి పెట్టలేని పరిస్థితి. ఒకవేళ జడ్జి ఇంటికి తీసుకెళ్ళినా 2 రోజులైనా కనీసం జైల్లో ఉంటారు, ఈ లోపల బెయిల్ అయితే రాదు. సో ఇది జరుగుతుంది. కాబట్టి ఫ్రైడే అనగానే నిజమేమో అరెస్ట్ చేస్తారేమో అనుకున్నారు. ఎందుకంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళిద్దరూ టాప్ 10 లిస్ట్లో ఉంటారు తెలుగుదేశం వాళ్ళకి. అంటే వీళ్ళిద్దరి మీద ఎంత కక్ష మనకి తెలుసు అందరికీ. దానికి కారణాలు కూడా తెలుసు. వల్లభనేని కానీ ఇటు కొడాలి నాని కానీ తెలుగుదేశం వాళ్ళ నాయకుల మీద, పవన్ కళ్యాణ్ మీద ఎలా నోరు పారేసుకున్నారో మనం చూసాము. ముఖ్యంగా వల్లభనేని వంశీ లోకేష్ పుట్టుక గురించి కూడా చాలా నీచమైన కామెంట్లు చేయడం, దాంతో తెలుగుదేశం కేడర్ అంతా కూడా రగిలిపోయే పరిస్థితి. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఒక పర్సనల్ విషయాల్ని, వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్త్రీలని లాగి చాలా దుర్మార్గంగా మాట్లాడారు. సో అందుకని అందరికీ తెలిసిందే. లోకేష్ కూడా ఓపెన్గా చాలాసార్లు చెప్పాడు, వల్లభనేని వంశీకి భయం అంటే ఏంటో నేను చూపిస్తాను అని లోకేష్ చెప్పాడు. ఇప్పుడు వాళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అరెస్టులు, ఏదో కేసులో అరెస్టులు చేయడం అనేది ఖాయమని అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు వల్లభనేని వంశీ నిజంగా అరెస్ట్ అయ్యాడా లేదా అనేది తేలాల్సి ఉంది. కొంత సమాచారం మేరకు ఏంటంటే అతను ఆల్రెడీ అసలు ఇండియాలో లేడు, అమెరికా పారిపోయాడు అనే ఒక వార్త వస్తుంది. అమెరికా పారిపోయినా వదలమని వీళ్ళు ఎప్పటి నుంచో చెబుతున్నారు. కాబట్టి నాకు తెలిసి వల్లభనేని వంశీకి కూడా వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఫేసింగ్ ద మ్యూజిక్ అంటారు. అంటే మ్యూజిక్ని ఫేస్ చేయాలి, జైలుకి వెళ్ళాలి, బెయిల్ తీసుకొచ్చుకోవాలి. ఈ బెయిల్ రాకపోతే జైల్లో ఉండాలి. ఇది తప్పదు. ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకొక కేసులో ఇరికిస్తారు. పీటీ వారెంట్ అంటారు. పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్. అంటే ఒక కేసులో జైల్లో ఉంటే ఇంకొక కేసులో వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అనమాట. సో అలాగా వంశీ మీద కూడా వరుసగా కేసులు పెట్టే అవకాశం ఉంది. మనం గతంలో చూస్తే వైసీపీ కూడా ఇదే మోడస్ ఆపరెండి చేసింది. వాళ్ళు కూడా ఫ్రైడే నైట్, లేట్ నైట్ అరెస్టులు చేయడం, ఇదే పని వైసీపీ కూడా చేసింది. చింతమనేని రమణ మీద దాదాపు 60 కేసులు ఇలాగే పెట్టి వేధించారు వైసీపీ వాళ్ళు కూడా. ఒక కేసులో జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు రాగానే ఇంకొక కేసు పెట్టడం. సో వైసీపీ వాళ్ళు ఏమేమి చేశారో దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, మన ఇండియాలో ఏ పొలిటికల్ పార్టీకి, ఒక పార్టీకి ఇంకొక పార్టీకి పెద్ద తేడా ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ అదే పని చేస్తుంటారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారం శాశ్వతం, ఇది మనం పర్మనెంట్గా అధికారంలో ఉంటాం అన్నట్టుగానే వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ అధికారం రావడం కష్టం. 5 ఏళ్ళున్నా, ఎన్ని రోజులున్నా విత్ ఇన్ ది స్పిరిట్లో మనం మ్యాక్సిమం ఎంత సంపాదించుకోగలం, మ్యాక్సిమం ప్రత్యర్థులను ఎంత ఇబ్బంది పెట్టగలం, దీని మీదే వాళ్ళ ఫోకస్ ఉంటుంది. ప్రజల కేంద్రంగా పరిపాలన అనేది ఏ పార్టీ కూడా చేయట్లేదు. తమ కేంద్రంగానే చేస్తారు. తమ ప్రత్యర్థులను తొక్కేయడం, తాము గట్టిగా నిలబడడానికి ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే అంగబలం కావచ్చు, ఇవన్నీ ఎట్లా ఏర్పరచుకోవాలి, వ్యవస్థలను ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, ఇది ప్రతి పొలిటికల్ పార్టీ ఇవాళ దేశంలో చూస్తున్నాం. ఇది మోడల్ ఆఫ్ ద ప్రజెంట్ పొలిటికల్ పార్టీస్. సో ఈ విత్ ఇన్ దిస్ మోడల్లోనే ప్రజలకు ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి. అంత తప్ప ఈ మోడల్ ఇప్పటికిప్పుడు మారే పరిస్థితి లేదు. ఇది మరింత గట్టిపడుతుంది. బీజేపీ వచ్చినాక నిజానికి ఇది సిస్టమేటిక్గా వాళ్ళు స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వచ్చారు ఈ మోడల్ని. అంటే ప్రత్యర్థుల్ని అణచివేయడం, ఆ ప్రత్యర్థుల్ని ఏదో ఒక కేసుల్లో పెట్టి ఇరికించడం. అది ఏ స్థాయికి వెళ్ళారంటే కేజ్రీవాల్ లాంటి ముఖ్యమంత్రుల్ని, తర్వాత హేమంత్ సోరెన్ లాంటి ముఖ్యమంత్రుల్ని కూడా జైల్లో పెట్టేసే పరిస్థితి. అంటే సిట్టింగ్ ముఖ్యమంత్రులను కూడా వాళ్ళు జైల్లో పెట్టేశారు. సో ఈ స్థాయిలో బీజేపీ ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా వెళ్తుంది. దాదాపు ఈడీ కేసులే ఒక 5,000 మందికి పైన, 5,000 కేసుల పైన పెట్టారనేది చెప్తున్నారు డేటా చూస్తే. అంటే క్లియర్గా మళ్ళీ దీనేమి ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళి వీళ్ళకి శిక్షలు పడే స్థాయిలో చేయరు. మన దేశంలో ఏంటంటే న్యాయ వ్యవస్థ కానీ, లేకపోతే
క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటారు దాన్ని. అది ఎలా ఉంటుందంటే ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. నిజానికి శిక్ష పడిన ఖైదీల కంటే కూడా మన దేశంలో దాదాపు 5 లక్షల మంది ఖైదీలు ఉంటే అందులో 77% శిక్ష పడని ఖైదీలు ఉన్నారు అనమాట. అండర్ ట్రయల్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఉన్నారు, ముద్దాయిలు ఉన్నారు తప్ప నేరస్తులు జైల్లో ఉండేది ఓన్లీ 23%. మిగతా 77% నేరం నిరూపితం కాని వాళ్ళే జైళ్ళల్లో ఉంటారు. ఎందుకంటే మన దేశంలో దాదాపు 5 కోట్ల కేసుల పైన వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. అందుకని త్వరగా కేసు ఫైనలైజ్ అవ్వడం అనేది జరగదు. అందుకని ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అంటారు. సో అందువల్ల ప్రత్యర్థుల మీద పగ తీర్చుకోవడం పొలిటికల్ పార్టీలకి ఈజీ అవుతుంది ఈ న్యాయ వ్యవస్థ ఉన్న సిస్టమ్ వల్ల. సో ఇప్పుడు వల్లభనేని వంశీని ఇతర నాయకులను కూడా తెలుగుదేశం వాళ్ళు వదిలే ప్రసక్తి లేదు. ఇప్పుడు వల్లభనేని వంశీ మీద కేసు ఏంటంటే 2021లో అక్కడ మంగళగిరి తెలుగుదేశం ఆఫీసు, గన్నవరం తెలుగుదేశం ఆఫీసు మీద వైసీపీ వాళ్ళు దాడి చేసి అక్కడ వాహనాలకు నిపుణులు పెట్టి ఇవన్నీ చూశారు. అప్పుడు పెద్ద ఎత్తున అరాచకం జరిగింది. ఆ కేసులో వీళ్ళందరినీ ఇప్పుడు ఇరికించారు. నిన్న పోలీసులు చెప్పిన దాని ప్రకారం వంశీ అనుచరులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. యూసఫ్ పఠాన్ ఒకరు, రమేష్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే నిన్న ఇంకొక పరిణామం కూడా ఈ కేసులో చోటు చేసుకుంది. ఒకటేమో ఈ కేసులో ఉండే లేలా అప్పిరెడ్డి కావచ్చు, లేకపోతే తలసిల రఘురామ్ కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, నందిగం సురేష్ కావచ్చు, ఇతరులు ఇంకొంతమంది ఈ బెయిల్కి అప్లై చేశారు, ముందస్తు బెయిల్కి హైకోర్టులో. ఇది ఏ స్థాయిలో తెలుగుదేశం తీసుకుందంటే పోలీసుల తరఫున సిద్ధార్థ లోత్రాని అడ్వకేట్గా రంగంలోకి దించారు. అంటే దాన్ని బట్టి తెలుగుదేశం ఈ కేసుని ఎంత సీరియస్గా తీసుకుందని మనకు అర్థమవుతుంది. సిద్ధార్థ లోత్రా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు ఆయన బయోగ్రఫీ కూడా చెప్పాను. సో ఆయన గంటకి ₹1 కోటి వరకు తీసుకునే స్థాయి అడ్వకేట్, టాప్ 5 ఇండియన్ అడ్వకేట్స్లో ఆయన ఉంటారు. అలాంటి ఆయన్ని ఒక పార్టీ ఆఫీసు దహనం కేసులో తీసుకొచ్చారంటే ఏ స్థాయిలో వాళ్ళు ఈ కేసుని సీరియస్గా తీసుకున్నారో అర్థమవుతుంది. ఇక గతంలో లాగే పొన్నవోలు ఇప్పుడు ఏంటంటే టేబుల్స్ టర్నింగ్ అంటారు ఇంగ్లీష్లో. అలాగా ఒకప్పుడు సిద్ధార్థ లోత్రా చంద్రబాబు తరపున మాట్లాడినప్పుడు ఏజ్గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రభుత్వం నుంచి మాట్లాడేవాడు కోర్టులో. ఇప్పుడు రివర్స్ అయినాయి. ఇప్పుడు సిద్ధార్థ లోత్రా ప్రభుత్వం నుంచి మాట్లాడుతుంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైసీపీ నాయకుల వైపు నుంచి మాట్లాడుతున్నారు. సో నిన్న జడ్జి గారు కూడా కొన్ని సీరియస్ ప్రశ్నలు, విఆర్కే కృపాసాగర్ జస్టిస్, ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు. ఇంత దారుణమా, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక పార్టీ ఆఫీస్ మీద దాడులు చేస్తారా, దాడులు చేసిన వాళ్ళని ఎందుకు ఇప్పటి వరకు మీరు అరెస్ట్ చేయలేదు అని కూడా ఆయన ప్రశ్నించారు. అది కరెక్ట్ అయిన ప్రశ్న. ఎందుకంటే ఒక పార్టీ ఆఫీస్ మీద ఇంకొక పార్టీ వాళ్ళు వెళ్ళి దాడులు చేయడం అనేది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఖండించాల్సిన అవసరం. దానికి సంబంధించి అరెస్టులు కూడా చేయలేదు. ఖచ్చితంగా జగన్ తను చేసిన తప్పులు కావచ్చు, లేకపోతే నేరాలు కావచ్చు, వాటికి సంబంధించి మూల్యం అయితే చెల్లించాలి. అది మూల్యం చెల్లించకుండా ఉండే ప్రసక్తి లేదు. అందుకని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదు. తెలుగుదేశం డే 1 నుంచే రివెంజ్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోయింది. సో వాళ్ళు ఎప్పటి నుంచో ఆవరం వెయిట్ చేస్తున్నారు. పవర్ రాగానే మనం రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోదాం. ఆ రివెంజ్ మోడ్లోకి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిపోయింది. ఇది ఒక అంతం లేని వ్యవహారం. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం వాళ్ళు మా మీద దాడులు చేశారు, మా మీద పగ తీర్చుకున్నారు. కాబట్టి మేము అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం వాళ్ళ మీద చేస్తామని వీళ్ళు చేశారు. మళ్ళీ 2019 నుంచి 24 వరకు. ఇప్పుడు మళ్ళీ రివర్స్లో తెలుగుదేశం వంతు. ఈసారి నెక్స్ట్ కానీ వైసీపీ వాళ్ళు వస్తే వాళ్ళు మళ్ళీ చేస్తారు. ఇది నిరంతరం ఒక విసియస్ సర్కిల్ అంటారు, విషవలయం. అటువంటి ఒక రివెంజ్ విషవలయంలో పాలిటిక్స్ జరుగుతున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే పరిపాలన మీద, ప్రజల సంబంధించిన జీవితాలకు సంబంధించిన అభివృద్ధి మీద, తర్వాత సంక్షేమం మీద, దీని మీద ఫోకస్ పెట్టకుండా ప్రధాన వనరులు కావచ్చు, హ్యూమన్ అవర్స్ కావచ్చు, మొత్తం కూడా రివెంజ్ పాలిటిక్స్ మీద వెళ్ళడం ద్వారా
ఇది అల్లకల్లోలమవుతుంది. సామాన్య ప్రజల జీవితాలు అల్లకల్లోలమవుతాయి, శాంతి భద్రతలు దెబ్బతింటాయి. దీనివల్ల వచ్చే కంపెనీ కూడా రావు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు కూడా ఆలోచించాలి. దీన్ని ఏ స్థాయి వరకు తీసుకెళ్ళాలి, ఏ స్థాయిలో ఆపేయాలి అనేది కూడా ఉండాలి. దీన్ని మరీ రివెంజ్ పాలిటిక్స్లోకి వెళ్ళి చేయకుండా ఉండడం అవసరం. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా గతంలో ఇట్లాంటి జరిగినప్పుడు వాళ్ళని లీగల్గా పనిష్ చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ చేయడం కూడా ఖచ్చితంగా అవసరం. ఇటువంటి ఉదంతాల నుంచి నేర్చుకోవాలి రాజకీయ పార్టీలు. జగన్కు కూడా ఇప్పుడు తెలిసి వచ్చి ఉంటుంది, తను ఇంకా 30 ఏళ్ళు పరిపాలిస్తానని కళ్ళగానే ఉంటాడు. ఇప్పుడు అర్థమైంది, పదవి అధికారం అనేది శాశ్వతం కాదు. పదవి అధికారం ఉన్నప్పుడు విపరీతంగా రెచ్చిపోతే దాని మూల్యం మళ్ళీ చెల్లించాల్సి ఉంటుంది. సో జగన్ నుంచి తెలుగుదేశం కూడా నేర్చుకోవాలి. లోకేష్ లాంటి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇదేమి తెలుగుదేశానికి కూడా పవర్ అనేది పర్మనెంట్ కాదు. మళ్ళీ తెలుగుదేశం ఓడిపోవచ్చు. మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు కూడా, ఎవరు వచ్చినా వాళ్ళు కూడా ఇదే చేస్తారు. కాబట్టి లోకేష్ కానీ, ఇటు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు కూడా ఆలోచించాలి ఏ స్థాయికి మనం రివెంజ్ పాలిటిక్స్ తీసుకెళ్ళాలి అనేది. అది ఇంపార్టెంట్.